తెలంగాణలో స్థానిక సంస్థల నగారా మోగబోతోంది. దాంట్లో నేపథ్యం దాంట్లో భాగంగానే మరి ఎన్నికల రిజర్వేషన్ కూడా ఖరారైనట్టు మనకు తెలుస్తా ఉంది. మరి నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం చామలేడు గ్రామంలో రిజర్వేషన్లు దాదాపు తెలిసిపోయింది. అందులో కూడా అక్కడ జనరల్ మహిళా రిజర్వేషన్ ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నెపర్తి శివాజీ శర్మ గారితో మనం ఉన్నాం. మరి ఆయన సర్పంచ్ గా పోటీ చేసే అవకాశం ఉందా, మరి ఏ విధంగా పోటీ చేసే ఎలాంటి నినాదం ఎందుకొని ప్రజలకు వెళ్ళబోతున్నాడు, మన గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు ఎలాంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు అనేది కూడా ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది. మీరేమైనా పోటీ చేసే అవకాశం ఉందా? తప్పకుండా పోటీ చేసే అవకాశం ఉంది. రిజర్వేషన్ ప్రకారంగా మేము అన్రిజర్వ్ కేటగిరీలోకి వస్తున్నాం కాబట్టి అన్రిజర్వ్ కేటగిరీలో మాకు జనరల్ మహిళ వచ్చినా ఆల్ జనరల్ వచ్చినా సరే మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అయితే నిన్న మొన్న వచ్చిన దాని ప్రకారంగా అధికారికంగా ఇంకా రిజర్వేషన్ రాలేదు, కానీ అన్రిజర్వ్డ్ మహిళ వచ్చిందని తెలిసింది. సో జనరల్ మహిళ కాబట్టి మా శ్రీమతి గారిని కానీ మా అమ్మగారిని కానీ ఈ ఎలక్షన్ లో వాళ్ళని పెట్టి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో గతంలో మీరు ఎప్పుడైనా ప్రత్యక్ష ఎన్నికల్లో ఏమైనా పోటీ చేసిరా? గతంలో ఒకసారి ఇట్లాగే జనరల్ మహిళ వచ్చిందండి. అప్పట్లో ఒక 10 ఏళ్ల కిందట వచ్చింది, కానీ అప్పట్లో ఉన్న పరిస్థితుల ప్రకారంగా మా అమ్మగారు అప్పుడు కొద్దిగా ఇంకా అనారోగ్య పరిస్థితుల వరకు అప్పుడు కొద్దిగా పోటీ చేద్దాం అనుకున్నాం, నామినేషన్ వేసాము, కానీ వద్దనుకుని మళ్ళీ విరమించుకోవడం జరిగింది. సో అధికారికంగా నేడు రేపు రిజర్వేషన్లు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా కూడా జనరల్ మహిళ మీ గ్రామంలో వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా పోటీ చేస్తుంటున్నారు? తప్పకుండా పోటీ చేస్తున్నామండి, తప్పకుండా పోటీ చేస్తున్నాం. సో మనం చూసినాం గత బీఆర్ఎస్ 10 ఏళ్ళు మన రాష్ట్రంలో పరిపాలన చేసింది. సో మీ గ్రామంలో ఈ 10 ఏళ్ళుగా పరిష్కారం సమస్యలు ఏమున్నాయి, మీరేం గుర్తించారు? ఒక్కటని చెప్పలేదండి, చెప్పుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి. బాటలు కనీసం మొన్ననే ఒక బాట విషయంలో మట్టి బాట తమ్మంతో బాట అంటే మట్టి బాట రైతులకు ఉపయోగపడేది. కంప చెట్లు మొత్తం ఇట్లా అల్లుకుపోయినా కూడా వాటిని తొలగించే పరిస్థితి కూడా లేదు. మట్టి తట్టడి మట్టి కూడా పోయలేదు ఆ బాటలలో. అలాంటి సమస్యలు చెప్పుకుంటే కోకొల్లలు, వాటర్ మంచినీళ్ళ సమస్య అయితే సగం గ్రామానికి మంచినీళ్ళు వస్తున్నాయి, సగం గ్రామానికి మంచినీళ్ళు రావట్లేవు. బోర్లు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, కానీ వాటర్ సమస్య చాలా ఇబ్బంది ఉంది. మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్ళు అందించారు. మిషన్ భగీరథ పథకం అనేది అసలు ఫెయిల్యూర్ పథకము. ముఖ్యంగా మా గ్రామంలో చామలేడు విషయంలో వస్తే మాత్రం మిషన్ భగీరథ పథకం అనేది 100% ఫెయిల్యూర్ పథకం అండి. సగం గ్రామానికి వస్తున్నాయి, సగం గ్రామానికి రావట్లేవు. కనీసం మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా, మంచి నీళ్ళు వస్తున్నాయా, బోర్ వాటర్ వస్తున్నాయా కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏ సమయంలో వస్తుంది అనేది. అందువల్ల అందులో ఒక ట్యాంకులోకి ఎక్కట్లేవు. ఎంతో మంది ఏఈలు డిఈలు కూడా వచ్చి చూసినారు, కానీ అది సమస్యను ఇంతవరకు పరిష్కారం కాలేదు. అసలు మిషన్ భగీరథ నీళ్లు హైదరాబాద్ ఇట్లాంటి టౌన్లో 5వ ఫ్లోర్లో 6వ ఫ్లోర్లో ఎక్కుతున్నాయన్నారు, కానీ మా ఊర్లో గ్రామంలో ఇంటికి కూడా రావట్లేవండి. ఇది 100% మా ఊరి విషయంలో మిషన్ భగీరథ పథకం ఫెయిల్యూర్ పథకం. నీటి సమస్య ప్రధానమైన సమస్య. బాటలకు మట్టి లేదు, కనీసం మట్టి బాటలు కూడా డెవలప్ చేసే పరిస్థితి లేదు. ఈ 2 ప్రధానమైన సమస్యలు గ్రామంలో ఉన్నాయి. ఓకే, మీరు అవకాశం ఇస్తే ఇవన్నీ చేయగలుగుతారా? తప్పకుండా చేస్తామండి. ఆల్రెడీ సొంత ఖర్చుతోటే మన బాటలకి కంప చెట్లు బీకించడము, దాన్ని మొద్దులు దించేసి వేర్లతో సహా దించేసి కంప చెట్లు మళ్ళీ మొలవకుండా రైతుల కోసం 60-70 వేలు ఖర్చు పెట్టి మొన్నకి బాట దించడం. వాటర్ విషయంలో కూడా అతి త్వరలో నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం. ప్రజలకి ఏదైనా బోరింగ్లు బాగు చేయించడం కానీ ప్రస్తుతానికి. తర్వాత అధికారంలో భగవంతుడి దయ వల్ల ప్రజల ఆశీర్వాదంతో మేము సర్పంచ్ గెలిస్తే మొట్టమొదటిగా ప్రధాన సమస్య నీటి సమస్యను అతి త్వరగా తీర్చే ప్రయత్నం చేస్తానండి. సో సర్పంచ్ ఎన్నికలు అన్నప్పుడు చాలా మంది పోటీ చేసే అవకాశం ఉంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కల్లి కూడా ఇంకా చాలా మంది పోటీ చేసే అవకాశం ఉంటుంది, ముందుకు వస్తారు పోటీ చేస్తామని. సో మరి మీకు పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందంటే మీరు అన్నట్టు అందరూ అవకాశం రాజ్యాంగబద్ధంగా ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. అందరూ అడగొచ్చు, తప్పేం లేదు, పార్టీ పరంగా కష్టపడుతుంది. కానీ ఎక్కువ రోజుల నుంచి ఏ అవకాశం లేకుండా రిజర్వేషన్ల ప్రకారంగా కానీ ఏ అవకాశం లేకుండా ఎటువంటి పదవి అనుభవించకుండా ఎటువంటి పదవి ఆశించకుండా పార్టీకి జానారెడ్డి గారికి పార్టీకి అనుకూలంగా ఉంటుకుంటూ ఇప్పుడు జైవీర్ రెడ్డి గారికి సోదరుడిగా వారు ఎంబడే ఉంటూ ఉన్నాను కాబట్టి వారు తప్పనిసరిగా నాకు సపోర్ట్ చేస్తారు. నేను 18 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ వారికి అనుకూలంగా ఉంటూ పార్టీ డెవలప్మెంట్ కోసం ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీ డెవలప్మెంట్ కోసం చామలేడు గ్రామంలో ఓటింగ్ శాతాన్ని తగ్గించకుండా చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి వారు తప్పకుండా మాకు సహాయం చేస్తారని ఆశతోనే ఉన్నాం. సో స్థానిక సంస్థలు అన్నప్పుడు గ్రామాల్లో అనేక సమీకరణలు ఇక్కడ ఎన్నికలపై ప్రభావితం చూపిస్తాయి. సో ఇక్కడ నిన్న మనం చూసినట్లయితే బీసీ ఉద్యమ వేతనం లేస్తుంది. సో జనరల్ సీటు అన్నప్పుడు బీసీ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో మరి దాన్ని నువ్వు ఏ విధంగా ఎదుర్కొంటావు అనుకుంటున్నావు? మంచి ప్రశ్న అడిగినారు. వాస్తవికంగా మా ఊరు జనాభా బీసీ జనాభా ఎక్కువగా ఉన్నది. కానీ బీసీ జనాభా ఎక్కువగా 18 ఏళ్ల నుంచి మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు, గ్రామంలో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు, మా అన్నగారి పేరు మీద కానీ మా అమ్మ నాన్నగారు కానీ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు, గుడి బాగు చేయించడం, బడి, ముఖ్యంగా ఏ ఊరు బాగుండాలన్నా బడి బాగుండాలి, గుడి బాగుండాలండి. బడి సంస్కారం విద్య నేర్పుతుంది.
గుడి అనేది మా ఆధ్యాత్మికత నేర్పి ప్రజల్లో వైషమ్యాలు తగ్గిస్తుంది గుడిలో వస్తే ఆధ్యాత్మిక వాతావరణం వల్ల. అందువల్ల ఈ రెండు బాగుండాలన్న కాన్సెప్ట్తో ప్రతి ఎవరికైనా కూడా ఆపదలు ఉంటే ఆదుకోవడం, ఎవరైనా చనిపోతే వారికి సహాయ సహకారాలు అందించడం, మేము చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల బీసీలందరూ కూడా 100లో 80% మంది బీసీలు నా వైపు ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తారన్న ఆశతో నిన్నాను. వాళ్ళు కూడా అదే యువకులందరూ యువతులు క్రీడా పోటీలు నిర్వహించడం ఇలాంటివన్నీ చేస్తున్నాం కాబట్టి యువకులు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మరి నీకు ఒకవేళ ప్రజలు అవకాశం ఇచ్చి సర్పంచ్గా గెలిపించారు, సో మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ఎలాంటి సమస్యలు మీరు అనుకుంటున్నారు? ఇందాక చెప్పినట్టుగా మొట్టమొదటి నీటి సమస్య. Okay. నీటిది ప్రధానమైన సమస్య. నీటికి ఒక సగం గ్రామానికి, సగం గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఎవరికి నీళ్లు రావట్లేవు. ఆ నీళ్లు బోర్లు వేయించడం, ఆ బోర్లకి కొత్త ట్యాంకు నిర్మించడం, లేదా ఆ ట్యాంకునే ఈ కొత్త బోర్ వేయించి దానికి వాటర్ పైప్ లైన్ కొత్త వేయించడం అనేది ఒకటి మొదటి సమస్య. తర్వాత చిలకలలోకి వెళ్ళడానికి బాటలు మొత్తం పాడైపోయినాయి. ఆ బాటలు ముఖ్యంగా రైతులు చిలకలకు వెళ్ళడానికి ముఖ్యమైనది బాటల సమస్య. అలాగే స్కూల్ బిల్డింగ్, ఒకటి పురాతనమైన స్కూల్ బిల్డింగ్ ఉంది, దాన్ని చేసేసి అంగన్వాడీ బిల్డింగ్ లేదండి, చిన్నపిల్లలకి అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి నిర్మించాలని చెప్పేసి ఉంది. ఈ 3 ప్రధానమైన ప్రజలకు అసలు ఇబ్బందికర పరిస్థితులు. 4వది ఆధ్యాత్మికంగా నేను ఇందాక చెప్పినట్టు ఒక గుడికి ప్రహరీ గోడ లేదండి. గుడి నిర్మించడం ప్రజలందరి సహకారంతో, ఊర్లో ప్రతి ఒక్కరి సహకారంతో గుడి నిర్మించడము. అలాగే గుడికి ప్రహరీ గోడ లేదు, ఆ ప్రహరీ గోడ నిర్మించడం. ఈ 4 ప్రధానమైన సమస్యలు తప్పనిసరిగా నేను సర్పంచ్గా ఎన్నికైన 3 నుంచి 5 ఏళ్ల లోపే ఈ సమస్యలని తీరుస్తానండి. సో ఫైనల్ గా మీరు ఈ స్థానిక ఎన్నికల పోటీ చేస్తున్న నేపథ్యంలో మీ గ్రామ ప్రజలకి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? చామలేడు గ్రామ ప్రజలందరికీ నా వంతుగా నేను చేస్తున్న సహాయ సహకారాలు, నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు మీరందరూ గుర్తిస్తారని ఆశిస్తూ, మనం ఇప్పుడైతే ఏదైతే చెప్పుకున్నామో ప్రధానమైన నీటి సమస్య, బాటల సమస్య, అలాగే ముఖ్యమైన అసలు ఇంకోటి కాలువ పైన ఉన్న రైతులకి లిఫ్ట్ ఇరిగేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది అమ్ముకొని పోతున్నారు చిలకలు వాటర్ లేక. దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి 2-3 సార్లు తీసుకెళ్ళాను, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ది కూడా తప్పనిసరిగా నేను ఎన్నికైన 3 నుంచి 5 ఏళ్ల లోపు సర్పంచ్గా మీరు నన్ను అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే తప్పనిసరిగా 3 నుంచి 5 ఏళ్ల లోపు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఎమ్మెల్యే జేవిరెడ్డి గారితో సహకారంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తాము. వాటర్ సమస్య తీరుస్తాను తప్పనిసరిగా. గుడి బడి బాగు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సో రిజర్వేషన్లు త్వరలో వెలువడిన నేపథ్యంలో నాకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది, ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు, సర్పంచ్గా గెలిపిస్తే నేను ఎమ్మెల్యే జయవీరెడ్డి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పేసి శివాజీ శర్మ గారు కోరుకుంటున్నారు. తప్పకుండా మీరు ఖచ్చితంగా సర్పంచ్ కావాలి, మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.